కొంతమంది హస్బెండ్స్ ఉంటారు. ఎట్లా అంటే నా భార్య నేను ఒకటి అన్నట్టు ఆలోచిస్తారు. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక అంతే కదా, వేరు వేరు ఎలా అవుతారు అంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఉంటుంది. ఏమైనా కొనుక్కోవాలన్నా, చనువుగా అడగాలన్నా ఫ్రీడమ్ ఉంటుందన్నమాట హస్బెండ్ దగ్గర. కొంతమందికి ఉంటుంది అసలు ఏమీ ఉండదు, అడగాలన్నా మొహమాటము, ఏ ఫ్రీడమ్ ఉండదు, అసలు జీతం ఎంత వస్తుందో కూడా తెలియదు. మూడు ఉంటే డబ్బులు వేస్తారు కొనుక్కోమని, లేకపోతే లేదు అలా ఉంటారు. కొంతమంది అయితే అసలు గోల్డ్ కొనుక్కుంటారు, నెల నెల డ్రెస్సులు కొనుక్కుంటారు, షాపింగ్ ఇవి అవని. ఇంకొంతమందికి ఉంటుంది అసలు నెల నెల డ్రెస్సు కాదు కదా, సంవత్సరానికి ఒకటి, మ్యారేజ్ డేకో బర్త్డేకో అంతే. మిగతా అప్పుడు ఏమన్నా ఉన్నా డబ్బులు లేవు అని బిహేవ్ చేస్తారు అనమాట. ఉన్నా కూడా అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక గోల్డ్ అయితే అబ్బో అసలు పుట్టింటి నుంచి తెచ్చుకుంటుంది కదా, ఇక నా దగ్గర గోల్డ్ అయింది కొనుక్కోనేది అన్నట్టు బిహేవ్ చేస్తారు. అంటారు కూడా అట్లా నలుగురిలోనూ, ఆమె పుట్టింటి నుంచి గోల్డ్ తెచ్చుకుంది, ఇంకెందుకు గోల్డ్ అని తీసి పడేస్తారు అనమాట. అసలు భార్యలకి కొంతమందికి ఏముండదు, జస్ట్ పక్కన కూర్చొని మాట్లాడి ప్రేమగా ఉండి అట్లా సరదాగా సాటర్డే సండే బయటికి తీసుకెళ్ళు, లేకపోతే ఏమైనా ముచ్చట్లు చెప్పు, టైం స్పెండ్ చేయాలనే ఉంటుంది. గోల్డ్ బట్టలు ఇవన్నీ ఏం చేసుకుంటామని పోయేటప్పుడు కట్టుకొని పోతామా? కాదు కదా. పెళ్ళి చేసుకుంది ఎందుకు? గోల్డ్ బట్టల కోసమా, డబ్బుల కోసమా? కాదు కదా. మమ్మీ డాడీ లాగా పక్కన తోడుగా ఉంటారు, ఏమైనా షేర్ చేసుకోవడానికి, లేకపోతే ఏమైనా మాట్లాడుకోవడానికి, బాధ వస్తే చెప్పుకోవడానికి, సరదాగా మాట్లాడుకోవడానికి, లైఫ్ లాంగ్ తోడు కోసం కదా. అసలు అట్లా ఆలోచించరు కొంతమంది, వదిలేసిపోతూనే ఉంటారు, సెల్ఫ్ తిరుగుతారు అనమాట. ఎప్పుడైనా మూడు వస్తే తీసుకెళ్తారు ఫ్యామిలీకి ఖర్చు అనుకుంటారు, లేకపోతే సెల్ఫ్ వాళ్ళే ఫ్రెండ్స్తో తిరిగి రావడము, వాళ్ళే బయటకు పోయి టిఫిన్లు చేయడము, నీకు డబ్బులు వేస్తే నీకు కావాలంటే టిఫిన్ తెప్పించుకొని తిను అంటారు. అట్లా ఉంటారు నిజంగా. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఒంటరితనంగా అనిపిస్తారు అట్లాంటి వాళ్ళకి.